లాస్ట్ వీడియోలో అయితే మనం ఎక్స్టర్నల్ డేటాని ఎలా ఫెచ్ చేయాలో తెలుసుకున్నాం. ఈ రోజు నేను ఆ డేటాని ఎలా ఫెచ్ చేశానో చూపిస్తాను. వెల్కమ్ టు డే 48 ఆఫ్ మై ఫుల్ స్టాక్ డెవలపర్ జర్నీ. మనం డేటా ఫెచ్ చేయడానికి 2 వేస్ ఉంటాయి. ఒకటి ఫెచ్ అండ్ ఇంకోటి యాక్సివ్స్. మనకి ఫెచ్ అనేది ఓల్డ్ వర్షన్ అండ్ యాక్సివ్స్ అనేది న్యూ వర్షన్. అందరూ యాక్సివ్స్ యూజ్ చేస్తారు, కానీ బట్ ఇవాళ మనం మాత్రం ఫెచ్ తోని డేటా ఎలా ఫెచ్ చేస్తానో చూపిస్తాను. మనం డేటా ఫెచ్ చేయాలంటే మనకు ఒక API ఎండ్ పాయింట్ కావాలి. ఫస్ట్ ఒక API ఎండ్ పాయింట్ క్రియేట్ చేసుకున్నాం. ఇక్కడ నేను ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోస్ లో క్రియేట్ చేసుకున్నాం. app.get ఎక్స్టర్నల్ API అంటే మన ఎండ్ పాయింట్ ఏమో API. మనం ఎప్పుడైతే ఎండ్ పాయింట్ రిక్వెస్ట్ చేస్తామో మనం ఈ డేటాని రిటర్న్ చేస్తున్నాం. రిటర్న్ JSON ఫార్మాట్ లో రిటర్న్ చేస్తున్నాం. హలో ఐ am ఫ్రమ్ ఎక్స్టర్నల్ API. ఇక్కడ స్టేటస్ కోడ్ అనేది 200 అంటే సక్సెస్ మెసేజ్. అంటే మనం ఒక కాంపోనెంట్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫెచ్చింగ్ అనే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకున్నా అండ్ యాజ్ యూజువల్ గా మళ్ళీ యూజ్ స్టేట్ ని అండ్ యూజ్ ఎఫెక్ట్ ని ఇంపోర్ట్ చేసుకున్నా. నేను ఒక సింపుల్ కాంపోనెంట్ క్రియేట్ చేసిన తర్వాత మన యూజ్ స్టేట్ ని క్రియేట్ చేసిన తర్వాత యూజ్ ఎఫెక్ట్ లోపల ఆల్రెడీ మనకు తెలిసింది యూజ్ ఎఫెక్ట్ మన పేజ్ లోడ్ అయినప్పుడు రన్ అవుతుంది. దాని లోపల 2 పారామీటర్స్ తీసుకుంటా, ఒకటి ఫంక్షన్ ఒకటి డిపెండెన్సీ అరే. ఇక్కడ నేను మన API ని ఫెచ్ చేస్తున్నా. ఫెచ్ అనే మెథడ్ యూజ్ చేసుకొని ఫెచ్ చేస్తున్నా. లోకల్ హోస్ట్ 3000 లో మన సర్వర్ రన్ అవుతుంది అండ్ దిస్ ఇస్ అవర్ ఎండ్ పాయింట్. ఈ ఎండ్ పాయింట్ కి వెళ్ళినప్పుడు మనకి మెసేజ్ వస్తుంది ఐ am ఫ్రమ్ ఎక్స్టర్నల్ API అని. నెక్స్ట్ మనం వచ్చిన డేటాని మనం JSON ఫార్మాట్ లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. రెస్పాన్స్ డాట్ JSON అంటే మనకు వచ్చిన రెస్పాన్స్ ని JSON కన్వర్ట్ చేస్తున్నాం అండ్ ఆ వచ్చిన డేటాని మన స్టేట్ కి సెట్ చేస్తున్నాం. సెట్ డేటా JSON డాట్ మెసేజ్. ఈ మెసేజ్ అనేది ఇక్కడ మనం పంపించే మెసేజ్. ఇక్కడ మనం పంపించే మెసేజ్ ఇక్కడ ఏముందో సేమ్ ఇక్కడ అదే ఉండాలి. రెస్పాన్స్ రేటెడ్ డాట్ మెసేజ్ అంటే మనం పంపించిన మెసేజ్ మన యూ స్టేట్ లా సెట్ అవుతుంది. నెక్స్ట్ ఒక ఇన్ కేస్ ఏమన్నా API కాల్ చేసినప్పుడు ఎర్రర్ వచ్చినప్పుడు మన ఎర్రర్ ని లాగ్ చేస్తున్నాం. కన్సోల్ లాగ్ ఎర్రర్ వైల్ ఫెచింగ్ డేటా అండ్ ఎర్రర్ మెసేజ్ అండ్ రిటర్న్ లోపల ఒక డ్యూ ట్యాగ్ తీసుకున్నాం. డ్యూ ట్యాగ్ లోపల H2 ట్యాగ్ లోపల ఐ am ఫ్రమ్ ఎక్స్టర్నల్ API అని మన వచ్చిన మెసేజ్ ని ప్రింట్ చేస్తున్నాం.